సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హిమబిందు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధికి ప్రజల సహకారం తప్పనిసరి. నగరపాలక సంస్థ ప్రజాభిప్రాయ సమావేశంలో పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పార్కులను దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు. కాకినాడ 3వ డివిజన్ జయేంద్రనగర్ పార్కును పరిశీలించిన మేయర్ శంకర పావని. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలి. మీడియా సమావేశంలో డిమాండ్ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధికి రాజకీయ నాయకులు, నగర ప్రముఖులు, సామాజికవేత్తల కృషితో పాటు ప్రజల సహకారం తప్పనిసరి అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధిపై అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. అదనపు కమిషనర్ నాగనరసింహారావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పలు అభివృద్ధి పనులకు నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా వైఎస్ఆర్సీపీ కాకినాడ నగర అధ్యక్షుడు రాగిరెడ్డి ఫ్రూటీ కుమార్ మృతికి సంతాపం వ్యక్తం చేసి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్కు 11.40 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందని, కానీ దాన్ని సవరించి ప్రస్తుతం 1,20 లక్షల రూపాయలతో 160 కార్ల పరిమితికి గల మల్టీ లెవెల్ కార్ పార్కింగ్కు నిర్ణయించడం జరిగిందని, మిగిలిన నిధులతో కాకినాడ పట్టణంలోని పెద్ద మార్కెట్ అభివృద్ధి, దుమ్మలపేట, ఉప్పుటేరులపై గల పురాతన వంతెనపై అప్రోచ్ రోడ్డు నిర్మాణం వంటి అభివృద్ధి పనులకు ప్రజాభిప్రాయం సేకరించడం జరుగుతుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంత కష్టపడినా ప్రజల సహకారం కూడా తోడైతేనే పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోగలమని తెలియజేశారు. ఈ సమావేశంలో కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ బెండా విష్ణుమూర్తి, సామాజికవేత్త వైడి రామారావు, నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో కాకినాడలో ఉన్నటువంటి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏదైతే స్మార్ట్ సిటీలో గతంలో ప్రపోజల్ పెట్టారో ఆ ప్రపోజల్ని వేరే డెవలప్మెంట్ కార్యక్రమాలకి పెట్టాలని నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మీద పబ్లిక్ ఒపీనియన్ కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాకినాడ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అదేవిధంగా సోషల్ వర్కర్స్, అదేవిధంగా కాకినాడ సంబంధించిన మార్కెట్ వాళ్ళు ఏదైతే కొత్త వర్కులు మేము పెట్టిన ప్రపోజల్స్ ఉన్నాయో ఆ ప్రపోజల్ ద్వారా బెనిఫిట్ పొందుతున్నటువంటి వాళ్ళు అందరూ కూడా, అదే స్మార్ట్ సిటీ అధికారులు, కార్పొరేషన్ అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. గతంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కోసం 11.40 లక్షల రూపాయలు పెట్టారు. అది కేవలం 150 కార్లు పార్కింగ్ మాత్రం వస్తుంది అని ఆలోచించి అదే ప్రాంతంలో 1,20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 120 కార్లు పార్కింగ్ వచ్చేలాగా ప్రపోజల్ తీసుకొచ్చి మిగతా డబ్బుని కాకినాడలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి మార్కెట్ 6 కోట్ల రూపాయలతో పెద్ద మార్కెట్ డెవలప్ చేయాలని ఒక ప్రపోజలు. అదేవిధంగా ఏదైతే బీచ్ రోడ్డు దుమ్ములపేట దగ్గర ఉన్నటువంటి ఉట్టేరు మీద ఉన్నటువంటి ఆ పురాతనమైన బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ మీని అప్రోచ్ రోడ్లు పెట్టడానికి సుమారు 3,80 లక్షలు అప్రోచ్ రోడ్డు పెట్టడం కోసం, అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ తీసి ఓన్లీ ఫ్లోరింగ్ చేసి పేపర్ చేసి నీట్గా పార్కింగ్ ఉండేలా చేయడం కోసం 1 కోటి రూపాయలు 1,20 లక్షలు ఇచ్చడం జరిగింది. దానికి ప్రజా ఆమోద్యం కోసం పెద్దలు రామారావు గారు, ఇతర సంఘాల అందరూ కూడా రావడం జరిగింది. వైడి రామారావు గారు అందరూ కూడా మంచి సజెషన్ ఇచ్చారు. కనుక ఆ ప్రతిపాదనని యాక్సెప్ట్ చేయమని పబ్లిక్ ఒపీనియన్ కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసాం. అందరూ కూడా దీన్ని ఆశించడం జరిగింది. దీని విషయం మీద మేము పేపర్ పబ్లిసిటీ మన 16వ తారీఖు ఇచ్చి ఊళ్ళో నుండి ప్రముఖులందరూ కూడా పాల్గొవాలి అని కూడా కోరడం జరిగింది. ఊళ్ళో నుండి ప్రముఖులందరూ కూడా ఈరోజు ఇందులో పాల్గొని ఏదైతే ఈ స్మార్ట్ సిటీలో ఉన్నటువంటి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ప్రపోజల్ని వేరే ప్రపోజల్స్ పెట్టామో అన్నింటినీ కూడా సమ్మతించడం జరిగింది. సో ఈ కార్యక్రమం నిమిత్తం అందరూ కూడా సమావేశం అవ్వడం జరిగింది. ప్రజా ప్రయోజనార్థం నిర్మించిన పార్కులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ నగర మేయర్ శంకర పావని తెలియజేశారు. కాకినాడ నగరపాలక సంస్థ 3వ డివిజన్ జయేంద్రనగర్ ప్రాంతంలోని
మున్సిపల్ పార్క్ దుర్వినియోగంపై స్థానిక ప్రజలు చేసిన ఫిర్యాదు మేరకు శుక్రవారం మేయర్ శుంకర పావని నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. పార్కులో మద్యం సీసాలు, చెత్తాచెదారం దర్శనమివ్వడంతో మేయర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా మేయర్ శుంకర పావని మీడియాతో మాట్లాడుతూ ప్రజా ప్రయోజనార్థం పార్కులు నిర్మించడం జరుగుతుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, కానీ ఈ విధంగా దుర్వినియోగం చేసుకోవడం సరికాదన్నారు. పార్క్ అనేది పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు ఆట విడుపుగా ఆహ్లాదకరంగా ఉండాలని, అంతేకాని అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించుకోవడానికి కాదన్నారు. ఇక మీదట దీనిపై నిఘా ఉంచడం జరుగుతుందని, ఈ విధమైన తప్పుడు పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సత్తప్పనాయుడు, ఏఈ రమేష్ బాబు, ఎలక్ట్రికల్ ఏఈ సాంబశివరావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 3వ వార్డులోని జయేంద్ర నగర్ పార్క్కి రావడం జరిగింది. ఇక్కడ మరి పార్క్ని స్మార్ట్ సిటీలో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. స్పోర్ట్స్ ఇన్ఫ్రా కానీ, జిమ్ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కోవిడ్ వల్ల ఏదైతే మరి పార్కులన్నీ కూడా సోషల్ గ్యాదరింగ్ ఉండకూడదని చెప్పేసి మూసివేయడం కూడా జరిగింది. ఇక్కడ మరి రోజు వాకింగ్ చేసుకునే వాళ్ళు అందరూ కూడా చెప్పేది పార్క్ని ఎంత బాగా డెవలప్ చేశారు, కానీ ఇక్కడ కొంచెం మంచిగా ఉపయోగించుకోవట్లేదు పార్క్ అని చెప్పేసి వీళ్ళందరూ చెప్పడం జరిగింది. ఎందుకంటే మరి పార్క్ అన్న తర్వాత రిటైర్డ్ పీపుల్కి కానీ, అదేవిధంగా చిన్నపిల్లలకి కానీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మనం డెవలప్ చేస్తాం. మరి ఇక్కడ చూసినట్టయితే యూత్ ఎక్కువగా వివిధ రకాలైన కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారని చెప్పేసి మందు తాగడం కానీ ఇలాంటి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ప్రజలు మరి చాలా చెప్పడం జరుగుతుంది. వాకింగ్ చేసేటప్పుడు కూడా కోవిడ్ లేకముందు కూడా ఇక్కడ మరి క్రికెట్ ఆడుతున్నారు, దానివల్ల మాకు బాల్స్ కూడా తగులుతున్నాయని చెప్పేసి కూడా దానివల్ల మేము రావడం మానేసామని కూడా ఇక్కడ మహిళలు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. వీటన్నిటి మీద తగు చర్యలు తీసుకుని కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పార్క్ అనేది ఆహ్లాదకరంగా ఉండాలి తప్ప ఎవరు కూడా బాధపడే రకంగా ఎవరు ఉపయోగించకూడదని చెప్పేసి మీ ద్వారా పబ్లిక్కి, ముఖ్యంగా యూత్కి కూడా చెప్పడం జరుగుతుందని తెలియజేసుకుంటాం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి మరలా మొదటి నుండి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. శుక్రవారం కాకినాడలో సూర్యకళా మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓట్ల కోసమే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు పనిచేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ను భారతదేశంలో విలీనం చేసిన సత్తా ఉన్న పార్టీ బీజేపీ అని అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కొన్ని ముస్లిం సంఘాలను సమర్థిస్తున్నాయని, జాతీయ పార్టీలు జాతి వ్యతిరేక పార్టీలుగా తయారయ్యాయని ఆరోపించారు. సుమారు 200 కోట్లు ఖర్చు చేసి నర్మదా పుష్కరాల ఘాట్లు నిర్మించామని, ఆ ఘాట్ల వద్ద స్నానాలను గదులను నిర్మించాలని అడిగిన కర్నూలు బీజేపీ కార్యకర్తలను గృహ నిర్బంధం చేశారని మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర బీజేపీ మీడియా అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్, కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు చిలకూరి రామ్కుమార్, కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీప్రసన్న, జనసేన నాయకులు జ్యోతుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీఎఫ్, కొన్ని ముస్లిం సంస్థలు కలిసి అక్కడ జరుగుతున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఆర్టికల్ 317 కూడా వ్యతిరేకిస్తూ మోడీ గారి ప్రభుత్వం 2019లో ఏదైతే కాశ్మీర్ని శాశ్వత ప్రాతిపదిక మీద భారతదేశంలో పూర్తి స్థాయిలో విలీనం చేశారో, అక్కడ అనేక మంది ఎస్సీస్కి, కర్మచారీస్కి, మహిళలకి వివిధ రకాల ఇబ్బందులను గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం విలీన ప్రక్రియను యావత్ భారతదేశం దీని మీద హర్షం వెల్లబుస్తే ఈవేళ ఎన్నికల కోసం మరలా ఆర్టికల్ 317ని మేము పునరుద్ధరిస్తాం అని అందులో కమ్యూనిస్ట్ పార్టీలు, జాతి వ్యతిరేక శక్తులన్నీ కలిపి కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలు, ఈ రెండు పార్టీలు పీడీఎఫ్కి
నేషనల్ కాన్ఫరెన్స్ని సమర్థిస్తూ కొన్ని ముస్లిం సమస్యల్ని సమర్థిస్తూ ఎన్నికల్లో పాల్గొనేటువంటి విధానం ఈ యొక్క తీర్మానం గుప్కర్ GUPKAR గుప్కర్ ఎలియన్స్ ఇది నేషనల్ కాన్ఫరెన్స్ ఎవరైతే అబ్దుల్లా గారు అబ్బాయి ఉన్నారో వారి కొడుకు యొక్క ఉండేటువంటి రోడ్డు పేరు ఇది. దీనిలో భారతదేశానికి వ్యతిరేకంగా బీజాలు పడేటువంటి పరిస్థితిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. పోలవరం ప్రాజెక్టును పూర్తిగా భ్రష్టు పట్టించింది కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేనని, నీటిపారుదల శాఖకు అవగాహన లేని మంత్రిని నియమించడం వలన ఈ పరిస్థితి వచ్చిందని జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు. కాకినాడ కచ్చేరీపేటలో గల జిల్లా తెలుగుదేశం పార్టీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గిన్నిస్ బుక్లో రికార్డు సాధించిన నవయుగ కన్స్ట్రక్షన్ను పక్కన పెట్టి పోలవరం ప్రాజెక్టును మెగావాళ్లకు అప్పగించడం రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిగత లబ్ధి కోసమే అన్నారు. 18 మాసాలు గడుస్తున్నా 1% కూడా పని చేయించకపోవడం చూస్తుంటే పోలవరం మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు. 45 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును 41 అడుగుల ఎత్తులు నిర్మిస్తున్నారని, దీనివల్ల నీటి సామర్థ్యం ఉండదన్నారు. పోలవరంలో 125 అడుగుల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం చుట్టూ ఉద్యానవనాన్ని పెట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తపన ఉంది గాని పోలవరాన్ని పూర్తి చేయాలనే ఆసక్తి మంత్రిలో కనిపించడం లేదన్నారు. రాజధానితో పూర్తి రాష్ట్రాన్ని ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుందని రాజ్యసభ సభ్యులతో కలిపి 28 మంది వైసీపీ ఎంపీలు ఉన్న రాజధాని పోలవరం ప్రత్యేక హోదా ఊసే లేదని మండిపడ్డారు. ఈ సమావేశంలో కాకినాడ మేయర్ సుంకర పావని, టీడీపీ నాయకులు తిరుమల కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అంశం. దాని మీద ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఆ కార్యక్రమం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేటటువంటి నిర్ణయాన్ని మార్పు చేయించాల్సినటువంటి బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి, అన్ని ప్రజా సంఘాలకి ప్రధానంగా ఉన్నటువంటి అంశం. ఏదైతే నూతనంగా ఏర్పడ్డటువంటి మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, ఈ ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరం విషయంలో కులంకుశంగా అవగాహన కల్పించుకుని చర్చించుకుని దీని మీద ప్రతి పౌరుడు కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అందులో ఇటువంటి అవసరాలు, ఇటువంటి కార్యక్రమం మీద ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం అన్నది ప్రధానమైనటువంటి పాత్ర మీ మీడియా పత్రికా సోదరులది అని చెప్పేసి మనం చేసుకుంటున్నాను. తన కోసం తాను కాకుండా పొరల కోసం ప్రార్థించిన నాడే భగవంతుడు ప్రత్యక్షమవుతాడని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ తెలియజేశారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో ప్రముఖ వ్యాపారవేత్త జొన్నాడ చిన్నబాబు నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ జొన్నాడ చిన్నబాబుతో తనకు చాలా కాలంగా పరిచయం ఉందని, చిన్నబాబు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి పూజ చేయడం జరుగుతుందని, పూజలో తాను కూడా పాల్గొనడం జరుగుతుందన్నారు. ఆ దేవుని కృప, ప్రజల సహకారంతోనే నేడు మంత్రి స్థాయిలో ఉన్నారని తెలియజేశారు. తన కోసం తాను కాకుండా పరుల కోసం ప్రార్థించే జొన్నాడ చిన్నబాబు వంటి వారికి దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ మార్కెట్ కమిటీ చైర్మన్ బెండా విష్ణుమూర్తి, కార్పొరేటర్
రోకళ్ల సత్యనారాయణ, ఐశ్రీను, పసుపులేటి చంద్రశేఖర్, వెంకటలక్ష్మి దంపతులు, జొన్నాడ చిన్నబాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నిర్ధారణ చేసినటువంటి క్రమంలో విశేషమైనటువంటి పూజాధికారులు జరిపించడం, ఆ క్రమంలో నాకు అత్యంత ఇష్టడు, గత నుంచి కూడా ఏ సంవత్సరం మాల వేసినా స్వామివారి పూజలో పాల్గొనడం అనేటువంటి ఆనవాయితీగా వస్తుంది. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా, తదుపరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, తదుపరి కాకినాడ రూరల్ కోఆర్డినేటర్గా, శాసనసభ్యుడిగా, ఈరోజు రాష్ట్ర మంత్రిగా. ఈయన మెట్లు ఎలా ఎక్కారో అలాగే మమ్మల్ని కూడా రాజకీయ మెట్లు ఎక్కించాడు అయ్యప్ప దేవుడు. ఆ సమయంలో స్వామివారిని సేవించడానికి వచ్చి అందరం మిత్రులం. ఈ లభించినటువంటి పదవుల కంటే ముఖ్యం స్నేహం. పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా, వీరందరూ వారి మిత్రులుగా నాకు అత్యంత పరిచయస్తులు. అలాగే పార్టీ నాయకులు ఉన్నారు. వారందరికీ కూడా శుభాలు కలగాలని మా జొన్నాడ చంద్రబాబు గారు చేస్తున్నటువంటి పూజల్లో ఉన్నటువంటి ఫలాన్ని పంచేటువంటి వ్యక్తి. స్వార్థరహితంగా స్వామివారిని సేవించి తాను, తన మిత్ర బృందం, తన పరివారం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, సంక్షేమంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని స్వామివారిని సేవించడం అంటే తన కోసం తాను కాకుండా పరుల కోసం ప్రార్థన చేసేవాడి పట్లే భగవంతుడు ప్రసన్నం అవుతాడు. ఆ ప్రసన్నతని మా చిన్నబాబు పొందాడని నేను అనుకుంటున్నాను. అందుకే ఈరోజు స్వామివారిని సేవించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు ఒక్క ఇళ్ల స్థలం కానీ, ఒక్క హౌసింగ్ లోన్ కానీ మంజూరు చేయలేదని, రాష్ట్రంలో 31 లక్షల మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాల మంజూరు చేస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు తెలియజేశారు. పిఠాపురంలో గతంలో నిర్మించిన అపార్ట్మెంట్లకు సంబంధించి లబ్ధిదారులకు బ్యాంకు లోన్ నిమిత్తం పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దొరబాబు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెండెం రఘు, మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు, టీపీఓ చౌదరి, ఎంపీడీఓ శర్మ, డాక్టర్ విజయశేఖర్, బొజ్జా దొరబాబు, పెదబాటి రమేష్, పాలికా ప్రవీణ్, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఓన్లీ పచ్చ చొక్కాలు తొడుక్కున్న వాళ్ళకే న్యాయం చేసే దిశగా వారు చేయక చేసిన పని ఏదైనా ఉన్నది అంటే ఆ టిక్కో ఇల్లు, అది కూడా విపరీతమైన యాక్సెస్ టెండర్లు వేసుకుని తద్వారా వారి యొక్క కమిషన్ల కోసం చేసిన ప్రక్రియ కింద వెళ్ళినటువంటి టిక్కో ఇల్లులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ రోజున ఇవన్నీ కూడా పూర్తి చేయకుండా వాటర్ ఫెసిలిటీ కానీ, కరెంటు ఫెసిలిటీ కానీ చేయకుండా, అప్పటి డ్రైనేజీ వ్యవస్థ కానీ ఏది చేయకుండా ఆ రోజున అప్పటి శాసనసభ్యులు వీరందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేసిన సందర్భం. కానీ వారందరూ కూడా ఈరోజు వరకు కూడా ఆ పని పూర్తి చేయని సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారందరికీ కూడా ఇవన్నీ కూడా పూర్తి చేసి వారందరికీ ఇల్లు ఇచ్చే ప్రక్రియనే ఈ రోజున ప్రారంభించండి. అందులో కొంతమందికి 10 మందికి ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. త్వరితగతిన అందరికీ కూడా వారికి ఆ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఆ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేసి ఎక్కడ రాజకీయాలకి అవకాశం లేకుండా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ రోజున ఇప్పటికే ఈ నియోజకవర్గంలో 20,000 ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రక్రియ త్వరలో ఇవ్వబోతా ఉన్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. డిసెంబర్ 25వ తారీఖున ఇవన్నీ కూడా ఈ ఇళ్ల స్థలాలకు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కమిటీకి ఓటేసిన వాళ్ళు కాదు. మా నాయకుడికి, వైఎస్ఆర్ కుటుంబానికి ఎప్పుడు ఈ టైపు ఆలోచన కానీ, పేదల పట్ల నిరంతరం వారికి ఏదో చెయ్యాలనే తపనతోటి నిరంతరం ఆలోచించే కుటుంబం అది. ఆయన ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఎక్కడ తెలుగుదేశం పార్టీ అని కానీ, జనసేన అని కానీ, బీజేపీ అని కానీ చూడకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాకుండా వారికి లోన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుందని
కాకినాడ పట్టణ అభివృద్ధికి తన సాయశక్తులా కృషి చేస్తారని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. కాకినాడ దొమ్మలపేటలో శివారు ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలను శుక్రవారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా డ్రైనేజీ వ్యవస్థ లోపం కారణంగా నీట మునిగిన ప్రాంతాలను పల్లపు ప్రాంతాలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతం మీదుగా సముద్రంలో కలవడం జరుగుతుందని, కానీ డ్రైనేజీ వ్యవస్థ లోపాల కారణంగా చిన్నపాటి వర్షాలు కూడా ఈ ప్రాంతంలో నీట మునగడం జరుగుతుందని, ఈ సమస్య పరిష్కారానికి త్వరలోనే శాశ్వత చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు గద్దేపల్లి దాసు, మట్టపర్తి రఘురాం, మోసా దాసు, కార్పొరేటర్లు చోడేపల్లి సత్యప్రసాద్, వాసిరెడ్డి రాంబాబు, రోకళ్ల సత్యనారాయణ, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. పేదల కష్టాలను తీర్చేందుకు పుల్ల చంద్రారావు చారిటబుల్ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో గల పుల్లా చంద్రారావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చీడిగ గ్రామానికి చెందిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడని, అతనికి మెరుగైన వైద్యానికి పుల్ల చంద్రారావు చారిటబుల్ ట్రస్ట్ తరపున అతని కుటుంబ సభ్యులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం, గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీకి పౌష్టికాహార నిమిత్తం 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు, ట్రస్ట్ సభ్యులు శీలం చిన్న, వాసంశెట్టి పోతురాజు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సర్పవరం గ్రామంలో పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో గౌరవ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు పిలుపు మేరకు కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా చీడిగా వాస్తవులు వాసంశెట్టి కరుణ్ కుమార్ యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ గురవడం జరిగింది. హెడ్ ఇంజరీ అయిందని చెప్పి మరి వాళ్ళ అమ్మగారు వచ్చి మాకు చెప్పడం, మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి వారికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే మల్లిపూడి అమ్మాజీ గారు వారికి బాలింతకి ఒక 5,000 రూపాయలు మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి సహాయం చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా సర్పవరం గ్రామ ప్రజలే కాదు, ప్రజా సంక్షేమ ధ్యేయంగా మా ఈ పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన దళితులు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే విధంగా జగన్ ప్రభుత్వం చేస్తున్న చర్యలు శోచనీయమని ఏపీ రాష్ట్ర పాఠశాల పేరెంట్స్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లచంద్రం పేర్కొన్నారు. రాష్ట్రంలో దళితులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించే అంబేద్కర్ విద్యా దీవెన, బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ వంటి పథకాలు తొలగించడం పట్ల శుక్రవారం కాకినాడ గాంధీ భవన్లో ఏపీ రాష్ట్ర పాఠశాల పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లచంద్రం మాట్లాడుతూ దళితులకు ఉన్నత విద్యను అందించే పథకాలు రద్దు చేయడం దారుణమని, దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చంద్రబాబు నాయుడుకు ఏ గతి పట్టిందో అదే గతి జగన్మోహన్ రెడ్డికి కూడా పట్టిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏపీ రాష్ట్ర పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కావాలి జగన్, రావాలి జగన్ అని అత్యధిక ఓటులతో గెలిపించినటువంటి దళితులను దూరంగా ఉంచాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ విద్యా దీవెన, బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్, అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఇటువంటి 11 పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. అయ్యా, మీ ప్రభుత్వం ఏర్పడడానికి అనుక్షణం పనిచేసినటువంటి మా పేదల యొక్క పథకాలను మీరు రద్దు చేసుకుంటే వెళ్ళిపోతే మీ ముఖ్యమంత్రి పదవిని మా ఓట్ల ద్వారా రద్దు చేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు, పేదలు అందరూ కూడా ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. మీకు రేపు రాబోయే పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో మా పథకాలను మీరు తిరిగి ఇవ్వకపోతే ఓటు అనే ఆయుధం ద్వారా, బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఓటు ద్వారా తరిమి కొడతాము. గత తెలుగుదేశం ప్రభుత్వం అలాగే దళితులను అణిచివేయాలనుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారినే తీసి పక్కన పెట్టింది. మీరు మర్చిపోవద్దు. దళితులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం, దళితుల్నే నువ్వు మోసం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి, చూసుకో మా దళితుల తడాకాని ఈరోజు కాకినాడ గాంధీ భవన్లో
రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీము, అంబేద్కర్ విద్యా దీవెన, అంబేద్కర్ స్టడీ సర్కిల్ కొనసాగించకపోతే నిన్ను ఇంటికి పంపిస్తాం ముఖ్యమంత్రి అని హెచ్చరికగా ఈరోజు తెలియజేయడం జరుగుతూ ఉంది. జై భీమ్, జై భారత్. ప్రముఖ న్యాయవాది నాలం నారాయణరావును విమర్శించే స్థాయి నెక్కల సత్యనారాయణకు లేదని కుమారపురం మాజీ ఎంపీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈగుల ప్రసాద్, నల్ల రాంబాబు హెచ్చరించారు. పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నెక్కల సత్యనారాయణ గత తెలుగుదేశం ప్రభుత్వంలో కుమారపురం గ్రామంలో అనేక అవినీతి పనులకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో ఎలుగుబంటి సుబ్రహ్మణ్యం, పైలా యేసుబాబు, ఓరుగంటి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. సాయిబాబు గుడి విషయంలో మా ఊరిని కల్పించి మా ఊరు కొంతమంది నాయకులు, నాయకుడు కూడా కాదు, ఆడు నెక్కల సత్యనారాయణ అనే వ్యక్తి మా ఊరు పెద్దల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. అయితే అది ఎంతవరకు వాస్తవం అన్నది తెలుసుకుని మాట్లాడాలి. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చుని ఆడి ఊళ్ళో ఉండి వాస్తవాలు ఏంటో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. పార్టీ కార్యాలయంలో కూర్చుని అక్కడ కూర్చుంటే ఏదో సాధించేసినట్టు ఇక్కడ నాయకుల మీద మా ఊరి బేబురావు గారని పెద్ద ఆయన ఉన్నారు, ఆయన గురించి మాట్లాడడం జరుగుతుందండి. ఆయనతో మాట్లాడే అర్హత కూడా తెలుగుదేశం వాళ్ళకి కానీ వర్మకు కానీ ఈ నెక్కల సత్యనారాయణ అనే వ్యక్తికి కూడా అర్హత లేదండి. ఆయన ఒక ఊరు నాయకుడే కాదండి, రెండు రాష్ట్రాలకి తెలంగాణ, ఆంధ్ర కూడా సంబంధించిన వ్యక్తి అయినా ఏ మంచి పనికైనా ముందుండి చేసే కార్యక్రమాలు జరిపిస్తుంటాడు ఆయన. అటువంటి సాయిబాబు గుడి విషయంలో మా ఊరిని బయటికి తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వర్మ గారు కానీ, లేదంటే ఈ నెక్కల సత్యనారాయణ కూడా. అంతా అది కరెక్ట్ కాదండి. సాయిబాబా గుడి దగ్గర జరిగిన చిన్న మందట గొడవని ఇంత పెద్దది చేసి ఆ గుడి దగ్గర ఉన్న సమస్యని మళ్ళీ గ్రామాల్లో కూడా తీసుకొచ్చి అక్కడ వాళ్ళతో మాట్లాడించి గొడవలు పెడతాం వర్మ గారికి కూడా పద్ధతి కాదండి. గ్రామాల్లో గొడవలు జరగకూడదని కోరుకోవాలి, కానీ వాళ్ళే ప్రోత్సహించి గొడవలు పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. ఇలాంటి విషయాల్లో గ్రామాల్లో చిన్న విషయాలే పెద్ద పెద్ద గొడవలు కూడా జరుగుతుంటాయి. అనవసరమైన గొడవలు, సంబంధాలు లేని వ్యక్తులను ఇందులో తీసుకొచ్చి చెప్పింటున్నారు, మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఆ పద్ధతి కూడా మంచిది కాదండి. తర్వాత ఏ విధమైన సంబంధం లేని ఎమ్మెల్యే గారికి ఏ విధమైన సంబంధం కూడా లేకపోయినప్పటికీ కూడా మందడితో ఎమ్మెల్యే గారికి అంటగలిపి ఆయన కూడా ఇందులోకి తీసుకురావడం జరుగుతుంది. దొరబాబు గారు అలాంటి వాటిలో ఎందులోని కూడా ఉండరండి. ఏదన్నా మాలాంటి వాళ్ళు ఏదైనా చిన్న గొడవడి ఏదన్నా వెళ్తే సర్ది చెప్పి పంపిస్తారు తప్ప వద్దు గొడవలు వద్దు ఎందుకొని చెప్తారు తప్ప ఇలాంటి వాటిని ప్రోత్సహించరు. కానీ వర్మ గారు వాళ్ళ గొడవలు పెంచడానికి చూస్తున్నారు తప్ప ఏది సర్దుబాటు చేయడానికి చూస్తా లేదండి. జగ్గేశ్వరంలో ఉండే సాయిబాబు గుడి విషయంలో కూడా ఆయనే గుడి స్టార్ట్ చేసి చాలా కాలం అయిందండి, అది నిర్మాణం జరగట్లేదు. ఈయన వెళ్ళిపోతుంటే మా ఊళ్ళో ఒకళ్ళు ఏదైనా మీరు చెయ్యేస్తేనే కానీ పని అవుతుంటే ఆయనే సర్లే చాలా నుంచి ఉందంటున్నారు, నెక్స్ట్ మా నాన్నగారు కూడా దీంట్లో వేశారని నేను విన్నాను అని చెప్పేసి ఈ గుడి పూర్తి చేసి సాయిబాబా గుడిని పూర్తి చేసి ఈ రోజున అక్కడ మంచి వెలుగుని రప్పించిన వ్యక్తి, గొప్ప వ్యక్తి యాల నారాయణరావు గారండి. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బూరిగరత్నం, తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడ తోట సుబ్బారావు నగర్లో గల తెలుగు జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బూరిగరత్నం, అయినవిలి నారాయణ గౌడ్, గుంటూరు లక్ష్మణులు మీడియాతో మాట్లాడుతూ రాజ్యాధికారం సాధించుకునేందుకు, మన హక్కుల సాధనకు దళిత బహుజనులంతా ఈ నెల 26వ తేదీన విజయవాడ తరలి రావాలని కోరారు. ముందుగా నమస్కారం, నా పేరు లక్ష్మణరావు, మేము గుంటూరు నుంచి వచ్చాము. ఆంధ్రప్రదేశ్ పట్టభద్రుల కమిటీ అధ్యక్షులైనటువంటి బూరగరత్నం గారి ఆధ్వర్యంలో ఈ నెల 26వ తారీఖున మధ్యాహ్నం నుండి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి రాజ్యాంగ అమలు పరిపూర్ణంగా కొనసాగించాలనే రాజ్యాంగ సభను కొనసాగిస్తున్నారు. ఇట్టి సభకు కాకినాడ టౌన్, అర్బన్, జిల్లా వ్యాప్తంగా అనేకులు తరలి రావాలని, సభను జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గ్యాప్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పట్టభద్రులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు ఒక టీమ్గా ఫామ్ అయ్యి
చలో విజయవాడకు పిలుపునిచ్చారు. నవంబర్ 26 రాజ్యాంగం ఆమోదించిన రోజు. రాజ్యాంగాన్ని అమలు చేయాలి అని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరూ రాజ్యాంగ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న సభకు, రాష్ట్ర సభకు విజయవాడకు నవంబర్ 26వ తారీఖు 2 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంకాలం వరకు జరిగే సభకు రావాలని పిలుపునిస్తున్నాం. 26వ తారీఖున విద్యావంతులతో ఒక సమావేశాన్ని నిర్వర్తించాలని గౌరవనీయులు శ్రీ మన రత్నం గారు, అలాగే తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు గారు విజయవాడలో నిర్వహించేందుకు మొట్టమొదటిగా ఈ రాష్ట్రాల్లో కానీ ఈ దేశాల్లో కానీ ఉన్న బీసీలు ఈ విషయాన్ని ముందు గ్రహించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మండల కమిషన్ అంటే బీసీలకు సంబంధించిన విషయాన్ని, ఈ దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఈ బీసీల జనాభా ప్రాతిపదికన వీళ్ళకి చట్టసభల్లో ఏమేమైతే ఇవ్వచ్చో ఇవన్నింటిని కూడా మరుగున పెట్టి బీసీ మండల కమిషన్ కూడా తొక్కిపెట్టి ఈవేళ ఈ ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించే తీరుకి రాజ్యాంగాన్ని అమలు చేయాలి, రాజ్యాంగ ఆదేశక సూత్రాలను అమలు చేయాలి అన్న ఒక ఇంటెన్షన్తో ఈ సమావేశాన్ని నిర్వర్తించారు. కాబట్టి దీంట్లో ప్రధానంగా బీసీ జనులమైన మనందరం కూడా దీంట్లో ఈ విషయంలో హాజరయ్యి మన హక్కులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మా తెలుగు జనతా పార్టీ కార్యాలయంలో బూరుగ రత్నం గారు విజయవాడ నుంచి వచ్చి రేపు 26వ తారీఖున వచ్చే 26వ తారీఖున విజయవాడలో బహుజనులకి రాజ్యాధికారం ఏ విధంగా ఉండాలనే దాని మీద ఒక భారీ బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుందండి. దానికి తూర్పుగోదావరి జిల్లా నుంచి భారీ ఎత్తులోనే రాష్ట్రం 13 జిల్లాల నుంచి భారీ ఎత్తులో వెళ్ళి మన హక్కుల్ని, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కడి మీద ఉంది. ఎన్నాలండి మనకి? అయ్యా ఒకసారి ఆలోచించండి, మన హక్కులు మనం కాపాడుకోకపోతే మనం మనుషులం కదా. ఎన్నాళ్ళు ఎలాగుందాం? ఏ రోజు ఒకలాగా ఉందామా? ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నారంటే మనకు స్వతంత్రం వచ్చిందా? ఎన్నాళ్ళు ఎలాగా? ఈ పోరాటం మీద మనకు పూర్తిగా చేయడానికి బూరుగ రత్నం గారి ఆధ్వర్యంలో, శరత్ యాదవ్ గారు ఆధ్వర్యంలో అక్కడ విజయవాడలో ఒక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి 13 జిల్లాల నుంచి బయలుదేరి వెళ్ళవలసిన బాధ్యత మనకుంది. ఈరోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. సిటీ కేబుల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధికి ప్రజల సహకారం తప్పనిసరి. నగరపాలక సంస్థ ప్రజాభిప్రాయ సమావేశంలో పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పార్కులను దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు. కాకినాడ 3వ డివిజన్ జయేంద్రనగర్ పార్కును పరిశీలించిన మేయర్ శుంకర పావని. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలి. మీడియా సమావేశంలో డిమాండ్ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.